మనం దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మాట్లాడకుండా మౌనంగా మనతో మాట్లాడే రెండు వృక్షాలు కనిపిస్తాయి. ఒకటి ఆకాశాన్ని తాకేలా నిలిచిన రావి చెట్టు, మరొకటి మౌనంగా ఆశ్రయం ఇచ్చే వేప చెట్టు. ఇవి యాదృచ్ఛికంగా కలిసి నిలబడలేదు మిత్రులారా, ఇది శాస్త్రం చెప్పిన దైవ సంకేతం. రావి చెట్టును అశ్వత్థ వృక్షమని అంటారు, బోధి వృక్షమని కూడా అంటారు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ రావి చెట్టు తప్పకుండా ఉంటుంది. ఆ రావి చెట్టు పక్కనే లేదా ఆ రావి చెట్టులోనే తల్లిలాగా వేప చెట్టు నిలబడి ఉంటుంది. మన హిందూ ధర్మంలో రావి చెట్టు పురుషతత్వము, వేప చెట్టు స్త్రీతత్వము. రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం, వేప చెట్టు మాత లక్ష్మీదేవి స్వరూపం. అందుకే భక్తులు రెండు చేతులు జోడించి ఆ జంట వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే ఈ రెండు వృక్షాల చుట్టూ తిరగడం అంటే భార్యాభర్తల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం అని అర్థం. మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దాంపత్య దోషాలు ఉన్నవారు ఈ జంట వృక్షాలను భక్తితో పూజిస్తే సంసారం మళ్ళీ శాంతిని పొందుతుంది. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. పద్మ పురాణం చెబుతుంది రావి చెట్టులోని ప్రతి అణువు నారాయణ స్వరూపమే అని. ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి రావి చెట్టు ఉన్న చోట అశాంతి నిలబడదు అని. స్కంద పురాణం కూడా ఇదే సాక్ష్యం చెబుతుంది. అందుకే శ్రీకృష్ణుని వటపత్రశాయి అని పిలుస్తారు. అనంతం లాంటి కాలంలో ఒక చిన్న ఆకుపై పడుకొని ఈ సృష్టిని కాపాడుతున్నాడు అన్న భావనే భక్తుడి కన్నీళ్లను తడిపేస్తుంది. మన చిన్ననాటిని గుర్తు చేసుకుందాం. అమ్మలు పిల్లల్ని ఒడిలో వేసుకొని నిద్రపుచ్చే సమయంలో వటపత్రశాయికి వరహాల లాలి అని జోలపాట పాడేవారు. అది కేవలం పాట కాదు మిత్రులారా, అది భగవంతుడిని మన హృదయంలో నాటే విధానం. అందుకే రావి చెట్టు, వేప చెట్టు ఇవి చెట్టు మాత్రమే కావు, మన ధర్మానికి, మన సంస్కృతికి, మన జీవనానికి నిలిచిన జీవంత దేవాలయాలు. ఇప్పుడు తల్లులు జోలపాటలు పాడడం లేదు, వటపత్రశాయికి వరహాల లాలి అనే పదాలు ఇక వినిపించడమూ లేదు. రామాయణం, భాగవతం ఇవి కథలు కాకుండా మన శ్వాసలో కలిసిపోయిన రోజులు పోయాయి. పాతతరమే అయిపోయింది. ఆ రోజులు మళ్ళీ రావాలని మన హృదయంలో మనస్ఫూర్తిగా కోరుకుందాం. జ్యోతిష శాస్త్రంలో రావి చెట్టుకు ఒక అద్భుతమైన స్థానం ఉంది. శని బాధలు తట్టుకోలేని వారు ప్రతిరోజు రావి చెట్టు నీడలో నిలబడాలి, ఆ వృక్షానికి నమస్కారం చేయాలి, అదే చెట్టుని హత్తుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే శని ప్రభావం తప్పకుండా కరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది మూఢనమ్మకం కాదు, మన శరీరం, మనసు, శ్వాస మూడింటిని మార్చే ప్రక్రియ. రావి చెట్టు కొమ్మలతోనే యజ్ఞాలు, యాగాలు జరిగేవి. సన్యాసులు ఆ చెట్టు కర్రను దండంగా మార్చుకుంటారు. ఎందుకంటే రావి చెట్టు అంటే త్యాగం, స్థిరత్వం అని అర్థం, మరియు మోక్షానికి దారిని చూపిస్తుంది. రావి చెట్టు నీడలో కొంచెం సేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాలి మనలోని అశాంతిని కడిగేస్తుంది. ఆ ఆకుల చప్పుడు మనలోని మంచి ఆలోచనలను నాటుతుంది. శుద్ధోదనుని కుమారుడు సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించిన కలగని జ్ఞానోదయం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాతే జ్ఞానోదయం కలిగింది. ఆ ఒక్క క్షణం మనిషిని మహాత్ముడిగా మార్చింది. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అందుకే రావి చెట్టును బోధి వృక్షమని అన్నారు. బౌద్ధ మతస్థులకు ఈ బోధి వృక్షం అంటే మహా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదే రావి చెట్టు కింద శ్రీకృష్ణ పరమాత్మ తన చివరి లీలను ముగించి అవతార పరిసమాప్తి చేశాడని శాస్త్రాలు చెబుతున్నాయి. జననం, జ్ఞానం, మోక్షం మూడు దశలకు సాక్ష్యంగా నిలిచింది ఒకే ఒక్క వృక్షం, అదే రావి చెట్టు. ఇక వేప చెట్టు ఔషధ గుణాలకి మరో పేరు. వేపాకు ఎన్నో రోగాలకు మందు. ఆ గాలిలోనే క్రిములు నశించే శక్తి ఉంది. వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా లేదా స్నానం చేసినా అనేక వ్యాధులు దూరం అవుతాయి. అందుకే ఉగాది ముందు రోజుల్లో పొంగు చూపిన వారిని వేపాకులపై పడుకోబెడతారు. అది ఆచారం కాదు మిత్రులారా, అది వైద్యం. అమ్మవార్లకు వేపాకు అంటే ప్రాణం. అందుకే జాతరలలో వేపాకు తప్పనిసరి. వేప చెట్టు లాంటి దివ్య ఔషధ వృక్షము ఈ భూలోకంలో మరొకటి లేనే లేదు. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఒకటి కనిపిస్తే అది అదృష్టంగా భావిస్తున్నాం. మన సంప్రదాయాలు పోతున్నాయి కాదు, మన జీవన విధానమే పోతుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే. ప్రతి ఒక్కటి మన శరీరానికి, మన మనసుకు, మన అంతరాత్మకు సంబంధించినదే. ఇవన్నీ విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, దేవాలయాల్లో కనిపించే రావి చెట్టు, వేప చెట్టు అవి కేవలం చెట్లు మాత్రమేనా? లేదండి, అవి మన ధర్మానికి నిలిచిన జీవంత సాక్ష్యాలు. రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. పురుషతత్వము, స్త్రీతత్వము, సృష్టిలో సమతుల్యతను మాటలతో కాదు మౌనంతో బోధించే దైవ స్వరూపాలు అవి. ఒకప్పుడు ఆ చెట్ల నీడలో మన పూర్వీకులు కూర్చొని జీవితం నేర్చుకున్నారు. అమ్మలు జోలపాటలు పాడారు, నాన్నలు రామాయణం విన్నారు, బామ్మలు భాగవతం కథలు చెప్పారు. అవి కథలు కాదు, మన హృదయంలో ధర్మానికి నాటే దైవ సంస్కారం. ఇప్పుడు ఆ పాటలు వినిపించడం లేదు, ఆ కథలు వినిపించడం లేదు. హిందూ సంప్రదాయాలు
సాంప్రదాయాలు మూఢనమ్మకాలు కాదు, అవి జీవించడానికి మనకు ఇచ్చిన మార్గదర్శకాలు. వాటిని వదిలేస్తే మనమే కాదు, మన పిల్లలు కూడా వాటిని కోల్పోతారు. ఈరోజు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆగుదాం, రావి చెట్టును తాకుదాం, వేప చెట్టుకు నమస్కారం చేద్దాం. ఏమీ అడగక్కర్లేదు, ఒక్క క్షణం కృతజ్ఞత చెప్పుకుందాం. అంతే, అది చాలు. ఎందుకంటే మన ధర్మం అడగడం కాదు, కృతజ్ఞతాభావం చూపించడం. ఆ రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ విలువలు మళ్ళీ మన పిల్లలకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది కథ కాదు, ఇది మన జీవితం. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీ కుటుంబంతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి ధర్మ రహస్యాలు మళ్ళీ మీకు వినాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ధర్మం బ్రతికితేనే మనం బ్రతుకుతాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ.